48వ డివిజన్ పరిధిలోని మీరా మొహిద్దీన్ దర్గా కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బానుడి బగబగలకు సైతం లెక్క చేయకుండా ముస్లింలు పాటించే కఠిన ఉపవాస దీక్షలు వారి అచంచల భక్తికి క్రమశిక్షణకు నిదర్శనమని కొనియాడారు. రంజాన్ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదని అది త్యాగానికి, జకాత్ వంటి సేవా గుణాలకు ప్రతీక అని పేర్కొన్నారు. అభివృద్ధికి కులం, మతం ఉండవని, అందరి మేలే లక్ష్యంగా మంత్రి నారాయణ గారు నిరంతరం శ్రమిస్తున్నారని, మైనారిటీల సంక్షేమానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. మన గంగా, జమున, తెహబీబు ఇలాగే వర్తిల్లాలని, అల్లాహు దీవెనలతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, 48వ ఇన్ఛార్జి కీర్తి, డిస్టిక్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ మైనుద్దీన్, డివిజన్ కో క్లస్టర్ జాఫర్, స్టేట్ మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నౌషాద్, నసీమా, యూనస్, ముజీబ్, ఉస్మాన్, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 48వ డివిజన్లోని మీరా మొయినుద్దీన్ షాహాద్ దర్గా, ఈ దర్గాకి పోయిన సంవత్సరం కూడాను ఇదే విధంగా రంజాన్ మాసంలో సాయంకాలం ఇఫ్తార్ విందుకు రావటం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈ సంవత్సరం కూడాను రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ ఇఫ్తార్ విందు నిర్వహించిన ఇంతియాజ్ గారు, కరీముల్లా గారు, నౌషాద్ గారు, మొయినుద్దీన్ భయ్య, జాఫర్ గారు కలిసి ఈ ఇఫ్తార్ విందుని నిర్వర్తించటము, జరపటం చాలా ఆనందకరమైన విషయం. ప్రత్యేకంగా చెప్పాలంటే ముస్లిం మతము ఏదైనా కూడాను అందులో ఉండే విశేషం, అందులో ఉండే సారాంశం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందులో ప్రత్యేకించి ఈ రంజాన్ మాసంలో ఒక మనిషి ఒక దాని మీద కఠోరమైన నిర్ణయంతో ఎలా తన మనస్సుని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, తన బాడీని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, తన ఆలోచనని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, తన జీహ్వని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అనే విషయాన్ని మనకి భగవంతుడు ఈ విధంగా మనకి నేర్పిస్తున్నాడు. ఇది చాలా అమూల్యమైన విషయం అండి. మన మనిషి మీద, మన మనసు మీద కంట్రోల్ ఉంటే మన జీవితంలో మనకి కంట్రోల్ ఉన్నట్టు. ఇంతేకాకుండా మనము ఆనందంగా ఉండటమే కాదు, మనము తినటమే కాదు, మనము సంపాదించుకున్న దానిలో 10 మందికి కూడాను కొంత భాగము వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి దానం ఇవ్వాలి. అదేవిధంగా చూసుకుంటే అలాగే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి, భోజనం ఇవ్వాలి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, లేదు ఇంకొక రకమైనగా దానం చేసి వాళ్ళకి, పేదవాళ్ళకి, ఎవరికైతే లేని వాళ్ళకి దానం చేయాలి అని ఇటువంటి ఎంతో విశిష్టమైన క్వాలిటీస్ని మనకి జీవితంలో అందజేసే ఇటువంటి ఈ రంజాన్ మాసము నాకైతే ప్రత్యేకించి చాలా విశేషంగా మనిషి నేర్చుకోదగ్గ విషయాలన్నీ కూడాను మతము మనకి నేర్పిస్తుంది. మతం అంటే వేరే విధంగా కాదండి, మనలోని మనసుని, మనల్ని ఎలా ఉండాలి అనేది నేర్పించటమే మతంలో చెప్పే విషయం. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా అందరితో కలిసి ముస్లిం సోదర సోదరీ మనసుతో కలిపి ఇఫ్తార్ విందులో పాల్గొనటం నాకు ఎంతో ఆనందమైన విషయము. నారాయణ గారు కూడాను
కులం మతం అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ఒక్కరికి కూడాను వారికి కావలసిన సహాయం అయి ఉండొచ్చు, చేయదగిన పనులు కానీ చేయాలి, కుల మతాలకి అతీతంగా ఉండాలి అని నారాయణ గారు కూడా ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. అదే రకంగా తను చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈరోజు ఇంకొకసారి రంజాన్ మాసంకి సంబంధించి ప్రతి ఒక్క ముస్లిం సోదరి మనందరికీ నా తరపున హృదయపూర్వకమైన రంజాన్ శుభాకాంక్షలు. 48వ డివిజన్లో ఇక్కడ ఇఫ్తార్ విందుకి పిలవడం జరిగింది. ఇంత ఘనమైంది మాకు సార్ వాళ్ళందరూ ఇక్కడ ముస్లిం సహోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంత విందులో మమ్మల్ని పాలు పంచుకునేలాగా చేసినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. ఇలాగే ఇంకా ఎన్నో రంజాన్లు ఇంకా అందరూ సంతోషంగా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 48 డివిజన్ నందు మీరాముద్దీన్ షా ఖాద్రీ దర్గా నందు ఈరోజు మా మేడం రమా మేడం గారు ఇక్కడికి ఇఫ్తియారీ విందుకి వచ్చారు. అందరికీ చాలా సంతోషకరంగా, చాలా ఆహ్లాదంగా, ఒక పండగ వాతావరణంలాగా ఎంతో బాగా జరిగింది. ఎప్పుడు నారాయణ సార్ గారు కానివ్వండి, రమా మేడం గారు కానివ్వండి, కుల మతాలకు అతీతంగా ఎప్పుడు అన్ని మతాల్లో అన్ని కార్యక్రమాల్లో ఇలా పాల్గొనటం నిజంగా చాలా సంతోషదగ్గ విషయం. చాలా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ప్రజలందరికీ రంజాన్ మాస శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.